గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రజెంట్ ఇప్పుడు నేను చేయబోయే క్వశ్చన్లు అనేది పర్సంటేజ్లో మ్యాక్స్ రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్. రిపీటెడ్ అని కాదు, మ్యాక్సిమం ఇంపార్టెంట్ వీటి మీదనే అనేది పర్సంటేజ్ బేస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్లు అనేది ఈ వీడియోలో మ్యాక్సిమం మీరు ఏ ఎగ్జామ్ అయినా చూసుకోండి, చెక్ చేసుకోండి. ఖచ్చితంగా 1 or 2 మోడల్స్ అనేది ఎగ్జామ్లలో ఉంటాయి. టఫెస్ట్ ఎగ్జామ్ పేపర్లోనే ఈ క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి క్వశ్చన్సే చేస్తూ ఉన్నాను, వేరేటి చేయడం లేదు. ప్రజెంట్ వచ్చేసి నిన్న వచ్చేసి ఎన్టీపీసీ రిజల్ట్స్ వచ్చినాయి, గ్రాడ్యుయేషన్. ఎవరైనా తెలియకపోతే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ప్రాసెస్ తెలియకపోతే నాకు ఒకసారి కామెంట్ చేసినట్లయితే నేను మీకు మెసేజ్ చేస్తాను. వెబ్సైట్లో పోయి చెక్ చేసుకొని సరిపోదు. వెబ్సైట్లో పోయి మీ ఏ జోన్ అయితే ఆ జోన్లోకి ఆర్ఆర్బి, బెంగళూరు అయితే బెంగళూరు, చెన్నై అయితే చెన్నై చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, తర్వాత వెబ్సైట్స్లో కూడా మెసేజ్లు అనేది వస్తూ ఉన్నాయి. రిజల్ట్స్ అయితే నిన్న ఈవినింగ్ రావడం జరిగింది. ఒక్క భువనేశ్వర్ తప్ప అన్నీ వచ్చేసినాయి. భువనేశ్వర్ కూడా ఇది మార్నింగ్ 10:30, 10కు 11కు మిడిల్లో రావచ్చు. సో చెక్ చేసుకోండి. కట్ ఆఫ్ మాత్రం హై లెవెల్ ఉందండి. ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ వచ్చేసి రిడక్షన్ ఆఫ్ 10% ఇన్ ప్రైస్ ఆఫ్ an apple enables a man buy 10 apples more for 54 rupees. The reduction price of apples per dozen. క్వశ్చన్ ఏంటంటే, యాపిల్స్ ప్రైస్ అనేది 10% తగ్గింది. దానివల్ల 54 రూపాయలకు అతను 10 యాపిల్స్ ఎక్కువగా కొన్నాడు. అంటే 54 రూపీస్కు 10 యాపిల్స్ మోర్గా అనేది అతనికి లభించడం జరిగింది. ఆ రెడ్యూస్ అయిన ప్రైజ్ ఎంత? రెడ్యూస్ అయిన ప్రైజ్ ఎంత అనేది క్వశ్చన్. సో చూడండి, ఫస్ట్ ఈ ప్రాసెస్ ఆఫ్ మోడల్స్లో ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలంటే, ఎంత అమౌంట్కు తగ్గింది 54 రూపాయలు బై తర్వాత రిడక్షన్ ప్రైజ్, అంటే రిడక్షన్ ఎంత అయింది అనేది చూసుకోవాలి. ఎంత పర్సెంట్ రిడక్షన్? 10% రిడక్షన్ కాదు. ఫస్ట్ ఎన్ని యాపిల్స్ ఎక్కువ వచ్చాయి అంటే 54 రూపాయలకు 54 రూపీస్కు హౌ మెనీ ఐటమ్స్ ఎక్కువ వచ్చాయో చూసుకోవాలి. 10 యాపిల్స్ ఇంటూ తర్వాత క్వశ్చన్ ఏమడిగిండు? రెడ్యూస్డ్ అడిగిండు. అంటే రెడ్యూస్ అయిన ప్రైజ్ ఎంత అన్నాడు. రెడ్యూస్డ్ అయిన ప్రైజ్ లేకపోతే ఒరిజినల్ ప్రైజ్ అని ఉంటాయి. రెడ్యూస్ అయిన ప్రైజ్ అయితే మనం 100 వేసుకోవాలి. అదే ఒరిజినల్ ప్రైజ్ అడిగితే 100లో నుంచి మనకి ఎంత అయితే రెడ్యూస్ అయిందో దాన్ని తీసేయాలి. అది అంటే ఫస్ట్ మొత్తం అమౌంట్ బై ఈ మోర్ అంటే ఎక్కువ వచ్చిన వాల్యూస్ ఇంటూ మనకు అది రిడక్షన్ అయితే 100 వేసుకోవాలి, లేదా ఒరిజినల్ అయితే 100లోంచి తీసేయాలి బై ఎంత పర్సెంటేజ్ రిడక్షన్ అయిందనేది తీసుకోవాలి. రిడక్షన్ పర్సెంటేజ్. ఈ మోడల్స్లో లెక్కలన్నీ ఈ ఫార్ములాలు ఇచ్చేసి చేయాలి. ఫార్ములాని కాదు, నేను ప్రాసెస్ అనేది నేను రాశాను, దీన్ని ఈ ప్రాసెస్లో ఉన్నాయి. సో మీకేమన్నా దీంట్లో ఈ ప్రాసెస్లో రాని ఉంటే నాకు ఆ క్వశ్చన్ అనేది కామెంట్ చేయండి, నేను దాన్ని బట్టి చెప్తాను. నెక్స్ట్ 10%. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి 1 యాపిల్కు 10 పోతే 54/100. ఇది 1 యాపిల్స్కు. తర్వాత మనం నిన్న అడిగిండు ప్రైజ్ ఆఫ్ ద యాపిల్ ఫర్ డజన్. ఒక డజన్ అంటే 12 యాపిల్స్. ఒక యాపిల్ వచ్చేసి 54/100 అయితే 12 యాపిల్స్ ఎంత? 54/100 ఇంటూ 12. 12 5 60, 12 4 48, 12 5 60 64 బై 100 అంటే 66.48 రూపీస్. ఓకే, అర్థమైంది కదా. ఇదే మోడల్లో ఇంకొకటి చూద్దాం.
ఇదేమో సేమ్ ఫార్మాట్లో ఉంటుంది. వెన్ ద ప్రైజ్ ఆఫ్ షుగర్ ద ఒరిజినల్ ప్రైజ్ ఆఫ్ ద షుగర్ పర్ కేజీ. దీంట్లో మనం చూడాల్సినది ఏంటి, ఫస్ట్ అమౌంట్ ఎంత 270 బై తర్వాత ఏంటిది అంత కేజీ మోర్ వచ్చిందనేది చూసుకోవాలి. 1 kg ఇంటూ తర్వాత అడిగింది ఏంటి, ఒరిజినల్ ప్రైజా రెడ్యూస్డ్ ప్రైజా, ఒరిజినల్ ప్రైజ్ కాబట్టి ఎంత పర్సెంట్ తగ్గింది అన్నాడు, రిడక్షన్ 10%. 100 - 10 90 బై రిడక్షన్ పర్సెంటేజ్ 10. 9 ఒకట్లు 9 3 27 30 రూపీస్ అంతే. ఫస్ట్ అమౌంట్ బై ఎంతైతే 1 kg వచ్చిందో 1 kg ఇంటూ 90 అంటే ఒరిజినల్ ప్రైస్ అయితే 90 బై 10. ఇది ఎలా మీకు ఎవరైనా డౌట్ ఉన్నట్లయితే సింపుల్గా ఏం లేదు, రిడక్షన్ అండ్ ఒరిజినల్ ప్రైస్ అంటే ఎంత ఉంటుంది, ఒరిజినల్ ప్రైజు తగ్గిన తర్వాత దాని ప్రైజ్ ఎంత ఉంటుంది, 90 ఉంటుంది. సో ఎవరికన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళకు వీడియో అనేది చేస్తాను. సో ఇది ఫస్ట్ అమౌంట్ బై పెరిగినది మొత్తము. తర్వాత ఇక్కడ ఏమడిగింది, ఒరిజినల్ అన్నాడు కాబట్టి మనం 100 - 10 90 తీసుకున్నాం. 90 బై రిడక్షన్ 10 కాబట్టి 10 ఇంటూ చేస్తే చిన్న క్యాన్సల్ 9 3 27 30 30 ఆన్సర్. తర్వాత ఇందాక ఒక మోడల్ ఆఫ్ క్యాండిడేట్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇది ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు, వెన్ డయాగ్రామ్స్ తెలుసు కదా, ఆ మెథడ్లో చేసుకోవాలి. In examination, 70% of candidate passed in English and 80% passed in mathematics and 10% failed in both subjects. If 84 candidates passed in both subjects, the total number of candidates are. Then the total number of the candidates are. ఇక్కడ ఏమన్నాడంటే ఇంగ్లీషు మ్యాథ్స్ 2 సబ్జెక్టులు ఉన్నాయంట. ఇంగ్లీష్లో వచ్చేసి మొత్తం స్టూడెంట్స్లో 70% పాస్ అయ్యారు. ఈ మ్యాథమెటిక్స్లో వచ్చేసి 80% పాస్ అయితే అంటే పాస్ అయ్యారు. మొత్తం స్టూడెంట్స్లో 10% అనేది 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు. దాంట్లో 2 సబ్జెక్టులలో పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే 84. 2 సబ్జెక్టులు అంటే 2 కలిపి, దాంట్లో ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు అలాగే మ్యాథ్స్లో పాస్ అయినారు. 2 సబ్జెక్టులలో పాస్ అయిన వాళ్ళు వచ్చేసి 84 క్యాండిడేట్స్ అయితే మొత్తం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంత, మనకు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా ప్రకారం తీసుకుంటాం. అంటే మనకు ఇది వచ్చేసి రెండిట్లలో పాస్ అయిన వాళ్ళు, ఇది 2 కలిపి, ఇది సింగిల్గా ఇండివిజువల్గా అంటే ఇక్కడ ఇది ఇంగ్లీషు మ్యాథ్స్ అనుకో, ఇండివిజువల్గా పాస్ అయిన వాళ్ళు, ఈ 2 కలిపి పాస్ అయిన వాళ్ళు, రెండిట్లో కలిపి పాస్ అయిన వాళ్ళు. ఇప్పుడు రెండిట్లో కలిపి ఎంతమంది పాస్ అయినరో మనం తెలుసుకోవడం ఎలా అంటే, ఇక్కడ చూడండి 10% ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్. 10% ఫెయిల్ అయ్యారంటే ఎంతమంది, టోటల్ క్యాండిడేట్స్ ఎంత, టోటల్ క్యాండిడేట్స్ 100%. దాంట్లో 10% ఫెయిల్ అంటే 90% పర్సన్స్ వచ్చేసి టోటల్ పాస్, అంటే రెండిట్లలో కలిపి పాస్ అయిన వాళ్ళు 90%. తర్వాత 70% దేంట్లో పాస్ అయ్యారు, ఇంగ్లీషు. తర్వాత 80% మ్యాథ్స్. ఇది మనకిచ్చిన క్వశ్చన్. టోటల్ మనం 100 తీసుకుంటే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, 10% ఫెయిల్ అన్నారు కాబట్టి 90%, ఇంగ్లీష్ వచ్చేసి 70 ఇచ్చినవే, మ్యాథ్స్ వచ్చేసి 80%. ఇప్పుడు ఈ రెండిట్లలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఓవరాల్గా రెండిట్లలో ఇంగ్లీషు మ్యాథ్స్ రెండిట్లలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే, ఫస్ట్ ఈ ఫార్ములా యూజ్ చేసినట్లయితే వచ్చేస్తుంది. ఫార్ములాలో యూజ్ చేయడం సింపుల్గా ఏంటంటే ఈ 2 కూడి దీంట్లో తీసేస్తే వస్తుంది.
70 ఒక 80 ఎంత, 150 మైనస్ 90 దట్ ఈక్వల్ 60% వచ్చేసి 2 సబ్జెక్టులలో పాస్ అయ్యారు. 30% వచ్చేసి సింగిల్ సబ్జెక్టులలో పాస్ అయినారు. అంటే నేను క్లారిటీగా చెప్తాను. 100% మొత్తం అనుకుంటే 10% వచ్చేసి 2 సబ్జెక్ట్ మొత్తానికే ఫెయిల్ అయ్యారు. దాంట్లో 60% వచ్చేసి 2 సబ్జెక్టులలో పాస్ అయ్యారు. 30% వచ్చేసి సింగిల్గా పాస్ అయ్యారు. ఇప్పుడు వెన్ డయాగ్రామ్ వేసుకుంటే మనకు చూపించే క్లారిటీ వస్తుంది. రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, 60%. ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్లో 70 కాబట్టి 60 మైనస్ 10. అలా మ్యాథ్స్లో 80 అంటే 20. ఇప్పుడు టోటల్ ఎంత వస్తుంది, 90%. సరిపోయింది కదా, టోటల్ 90%. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగిండు ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏమడిగిండు, ఇఫ్ 84 candidates పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, 60%. 60% వచ్చేసి 84 అయితే ఏం కనుక్కోమన్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంత, 100%. ఆరు ఒకట్లు 6 4లు 400, 0 పోతే 140. అంటే ఏం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. 84 × 100/60. 6 ఒకట్లు 6 4 4 140. ఇది సింపుల్. అంటే క్లారిటీగా ఏది అడిగిండు ఏది, మొత్తం టోటల్ అయితే 100%. దాంట్లో మొత్తం పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే, మొత్తం ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, 10% ఫెయిల్, టోటల్ ఫెయిల్. సో టోటల్ పాస్ 90%. ఇంగ్లీష్లో 70, మ్యాథ్స్లో 80. వెన్ డయాగ్రామ్స్ ఈ విధంగా వేసుకోవచ్చు. తర్వాత వాడు క్వశ్చన్ ఏమడిగిండు, 84 candidates బోత్ సబ్జెక్ట్లో పాస్ అయ్యారు. 80% అంటే ఎంత, బోత్ సబ్జెక్టు 180 మైనస్ 60. ఇది బోత్ సబ్జెక్ట్ పాస్. ఇది టోటల్ పాస్. ఇది టోటల్ క్యాండిడేట్. ఇది ఇంగ్లీష్లో పాస్, మ్యాథ్స్లో పాస్. ఓకే, ఆ టోటల్ పాస్ బోత్ పాస్ ఎంత, 60%. 60% ఈక్వల్ టు 84. 100% ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. తర్వాత ది క్యాండిడేట్ సెక్యూర్డ్ 30% మార్క్స్ ఇన్ 80% మార్క్స్ అండ్ గాట్ 6 marks మోర్ దాన్ పాస్ మార్క్. ద మ్యాక్సిమం మార్క్స్ ఆర్. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒకనికి ఏముందంటే 30% మార్క్స్ వచ్చాయంట, అతను 6 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఇంకొకరికి 40% మార్క్స్ వచ్చాయి, 6 మార్కులు ఎక్కువ వచ్చాయి. అంటే పాస్ మార్క్ కన్నా ఎక్స్ట్రా 6 మార్కులు వచ్చాయి. ఇక్కడ అతనికి మ్యాక్సిమం మార్క్స్ ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఎంత అంటే, 30% మార్క్స్ వచ్చినోడికి 60 మార్క్స్ వచ్చాయి, 6 మార్క్స్ వచ్చాయి ఎక్స్ట్రా. అలాగే 40% మార్క్స్ వచ్చినోడికి ఎక్స్ట్రా 6 మార్క్స్. అంటే 30% వచ్చినోడికి 6 మార్క్స్ తక్కువ వచ్చాయి, 40% వచ్చినోడికి 6 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి, ఇక్కడ అడిషన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే, పాస్ పర్సంటేజ్ కన్నా 30% మార్క్స్ అనేది తక్కువ వచ్చాయి. అప్పుడు 30% నుంచి 40%కు ఎంతైతే పర్సంటేజ్ గ్యాప్ ఉందో, ఈ 6 మార్కులు అనేది, ఈ వచ్చిన మార్క్స్ అనేది వాటి మొత్తానికి సమానంగా ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. 35% అనుకోండి. 30% అంటే ఏంది, 35కు 5%. 40 ఆడికి ఎంత మార్క్స్ తక్కువ వచ్చినట్టు, 6. అలాగే 40%కు 5% ఎక్స్ట్రా వచ్చింది, 6 మార్క్స్ ఎక్స్ట్రా. అంటే ఇక్కడ ఏంటంటే 30% నుండి 40%కు డిఫరెన్స్ 10%. తర్వాత ఇక్కడ ఏమైంది, తక్కువ వచ్చినాయి 2. అంటే అక్కడ 6 మార్కులు తక్కువ వచ్చినాయి, ఈడ 6 మార్కులు ఎక్కువ వచ్చినాయి. ఈ 2 కూడితే 12 మార్కులు ఎక్స్ట్రా వచ్చినట్టు. అంటే 10% వచ్చేసి 12 మార్క్స్. 10% వచ్చేసి 12 మార్క్స్. కాబట్టి ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగిండో మ్యాక్సిమం మార్క్స్ అడుగు. మ్యాక్సిమం మార్క్స్ అంటే 100%. అలాగే పాస్ మార్క్ ఎంత, పాస్ పర్సంటేజ్ ఎంత అన్నాడు అనుకోండి. పాస్ పర్సంటేజ్ ఎంత అంటే
ఇది ఈ 30% వచ్చింది కదా, ఈ 30%కు ఈ వచ్చిన 6 అనేది తక్కువ వచ్చినాయి కాబట్టి 6కు యాడ్ చేయాలి. వీటిను 6 మార్క్స్ను పర్సంటేజ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎలా? 12 మార్క్స్ వచ్చేసి 10% అయితే 6 మార్క్స్ ఎంత? 5%. అంటే 10/12. 6 ఒకట్లు 6 రెండ్లు, 2 ఒకట్లు 2 5, 35%. 10% వచ్చేసి 12 మార్క్స్. అప్పుడు 100% ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 120 మార్క్స్ అవుతుంది. ఎలా అవుతాయి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 12 × 100/10 120. ఇప్పుడు 12 మార్క్స్ వచ్చేసి 10% అయితే అప్పుడు 1 మార్క్ ఎంత? 10/12. 6 మార్క్స్ ఎంత అవుతుంది? 10/12 × 6 5%. ఈ 5% యాడ్ చేస్తే 35% మార్క్స్ వస్తాయి. ఇప్పుడు 35% వచ్చేసి పాస్ పర్సెంటేజ్ అయితే మార్క్స్ ఎంత అవుతాయి? 10% 12 అయితే 35% ఎంత కనుక్కుంటే మార్క్స్ వస్తాయి. ఓకే, 12 3 36, 12 5 60, 42 మార్కులు అవుతాయి. ఇది మ్యాటర్. అంటే మ్యాక్సిమం మార్క్స్ అయితే 100%. పాస్ పర్సెంటేజ్ కనుక్కోమంటే లేకపోతే 40 ఇచ్చామనుకో -6 చేయాలి. ఓకే, పాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే ఇలా మ్యాక్సిమం మార్క్స్. ఒకవేళ పాస్ మార్క్ అడిగాడు అనుకో, పాస్ మార్క్ ఎంత? పాస్ మార్క్ ఎంత అంటే ఇప్పుడు 35% వచ్చేసి పాస్ పర్సెంటేజ్, 30% వచ్చేసి వానికి తక్కువ వచ్చాయి అనుకో, 10% వచ్చేసి 12 అయితే 30% ఎంత? 12 మూలు 36 అవుతుంది. 36 ప్లస్ ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయి? 6 మార్క్స్. 36 + 6 42 మార్కులు. అదే 40% తీసుకున్నాం అనుకో, 12% అయితే 12 అయితే 40%, 12 4 48 మైనస్. ఎందుకు 6 మైనస్ చేయాలంటే 6 మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి తీసేయాలి. -6 42. ఇంతకన్నా అడగడు. అంటే ఇలా ఇస్తాడు. అడిగితే మ్యాక్సిమం మార్క్స్ అడుగుతాడు. మ్యాక్సిమం మార్క్స్ అంటే 100%. పాస్ పర్సెంటేజ్ అడిగితే 30 కానీ 40 కానీ ఏదో ఒకటి తీసుకొని వచ్చిన పర్సెంటేజ్లో మార్క్స్ అనుకొని, పర్సెంటేజ్ అడిగితే మార్క్స్ను పర్సెంటేజ్లోకి మార్చుకోవాలి. ఒకవేళ మార్క్స్ అడిగితే పర్సెంటేజ్ని మార్క్స్లోకి మార్చుకోవాలి. ఓకే, ఇవే వస్తాయి, ఇంతకు మించి ఎక్కువ ఏం రావు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 200 మార్క్స్ అండ్ ఫెయిల్ బై 10 మార్క్స్, దెన్ మ్యాక్సిమం మార్క్స్. అంటే ఒక పర్సన్కు పాస్ కావడానికి 35% రావాలంట. అతనికి 200 మార్కులు వచ్చేసి 10 మార్కులతో ఫెయిల్ అయిపోయాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి? పాస్ కావడానికి ఎన్ని మార్కులు రావాలి? వానికి 200 వచ్చాయి, 10 మార్కులతో ఫెయిల్ అయిపోయాడంటే పాస్ కావడానికి ఎన్ని మార్కులు కావాలి? 200 + 10, 210 మార్కులు వస్తే వాడు పాస్ అయినట్టు, అంతే కదా. నాకు 200 వచ్చాయి, 10 మార్కులతో ఒక మార్కుతో ఫెయిల్ అయిపోయానంటే ఆ 1 మార్క్ వచ్చింటే పాస్ అయ్యేటోడు. లేదా 1 మార్కుతో ఏదైనా పోయింది అంటే 1 మార్క్ వచ్చే అది మనకి కావాల్సిన మార్క్స్ వచ్చినట్టు. ఇక్కడ పాస్ కావడానికి 10 మార్కులు తగ్గాయి అంటే ఆ 10 మార్కులు యాడ్ అవుతే పాస్ పర్సెంటేజ్ వస్తుంది. 200 + 1 వచ్చేసి 210. ఇది ఎంత దేనికి సమానం? పాస్ పర్సెంటేజ్కి సమానం. పాస్ పర్సెంటేజ్ ఎంత? మినిమం మార్క్స్ 35%. 35% అనేది పాస్ మార్క్. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? మ్యాక్సిమం మార్క్స్ ఇప్పటికీ కూడా 100%. క్రాస్ మల్టిప్లికేషన్ 210 × 100/35. 7 5లు 7 3లు 5 1లు 5 20లు, దాని ఈక్వల్ 600 మార్క్స్. ఓకే, సింపుల్. నెక్స్ట్ వచ్చేసి ఏ స్టూడెంట్ స్కోర్డ్ 32% మార్క్స్ ఇన్ సైన్స్
science subject out of 300, and how much should he score in language paper out of 200? If he gets overall percentage 46. ఓవరాల్ పర్సంటేజ్ అంటే ఎంత? రెండిట్లో కలిపి ఇలా ఓవరాల్గా వచ్చి ఓవరాల్గా ఏదన్నా ఇస్తే టోటల్గా ఇచ్చినట్లయితే అలిగేషన్ మెథడ్లో చేసుకోవాలి. అండ్ ఓవరాల్ పర్సంటేజ్ అంతా 46%. అలిగేషన్ ప్రాసెస్ చూసుకోండి. మిడిల్లో ఎప్పటికీ కూడా టోటల్ ఉంటుంది. తర్వాత ఈయనకి ఎన్ని మార్క్స్లు వచ్చినాయి? 32 మార్క్స్ ఇన్ సైన్స్, 32%. ఇక్కడ ఏమి ఇచ్చాము? పర్సంటేజే ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా పర్సంటేజే వస్తుంది. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ ఇచ్చాడు, ఇది సైన్స్. తర్వాత మనకు లాంగ్వేజ్ పేపరు ఇవ్వలేదు, సో అది ఎక్స్. ఓకే. తర్వాత సైన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 300. లాంగ్వేజ్కి ఎన్ని మార్కులు వచ్చాయి? అవుట్ ఆఫ్ 200 అంటే 200. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే లాంగ్వేజ్లో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి అతనికి అనేది ఇంపార్టెంట్. దీంట్లో మిడిల్లో ఎప్పటికీ కూడా టోటల్ ఉంటుంది ఎలిగేషన్ మెథడ్లో. కింద వచ్చేసి రేషియో ఉంటుంది. రేషియో ఫార్మాట్లోకి రావాలి అంటే అతని రేషియో ఫార్మాట్లోకి లేదా ఒరిజినల్ నెంబర్స్ ఉంటాయి. తర్వాత పైన వచ్చేసి ఈ మిడిల్లో ఏదైతే తీసుకున్నామో రిలేటెడ్ టు మిడిల్లో ఏం తీసుకున్నాం? 42% తీసుకున్నాం. సో పైన కూడా పర్సంటేజే తీసుకోవాలి. 32% తెలియదు, 42%. ఇప్పుడు దీన్ని కొట్టేస్తే 3:1 3:2 వస్తుంది. ఇప్పుడు ఎలిగేషన్ మెథడ్ ఎప్పటికీ కూడా క్రాస్గా చేసుకోవాలి. 32, 46 రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఎంత? 46లో 32 పోతే 6లో 2 పోతే 4, 4 3 4లో 1 పోతే 4లో 3 పోతే 1, అంటే 46లో 32 పోతే 14. అంటే 2 యూనిట్స్ వచ్చేసి 14 అయితే 1 యూనిట్ ఎంత? 7. 7 × 3 ఎంత? 21. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే ఈ రెండింటి మధ్య మైనస్ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య ఇది అంటే ఫార్మేషన్ కిందికి రావాలంటే మైనస్ చేసుకోవాలి. పైకి వెళ్ళాలంటే యాడ్ చేయాలి. అంటే 21 + 46 రెండు యాడ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎంత? 7, 67, 67%. ఓకే. దీని అర్థం ఫస్ట్ ఏంటంటే మిడిల్లో మనం ఏదైతే తీసుకుంటామో దానికి రిలేటెడ్గా పైన తీసుకోవాలి. తర్వాత కింద వచ్చేసి ఒరిజినల్ వాల్యూ తీసుకోవాలి లేదా రేషియో తీసుకోవాలి. ఇక్కడి నుంచి అంటే నిష్పత్తి నుంచి ఇటు రావాలంటే మైనస్ చేయాలి. ఇక్కడి నుంచి కింది నుంచి పైకి వెళ్ళాలంటే ప్లస్ చేయాలి. పైనుంచి కిందికి రావడానికి మైనస్ చేయాలి. కింది నుంచి పైకి పోవడానికి ప్లస్ చేయాలి. ఓకే. సేమ్ అలాంటిది ఇంకో లెక్క చూద్దాం. ఇంకో లెక్క చూస్తే కానీ మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏముందంటే భువేష్ స్పెండ్ 75% ఆఫ్ హిస్ ఇన్కమ్ అండ్ సేవ్ ద రెస్ట్. హిస్ ఇన్కమ్ increased by 20% and the increases his expenditure 10%. దెన్ ఇంక్రీజ్ హిస్ సేవింగ్ పర్సంటేజ్ అంతా. ఇక్కడ మనకు ఓవరాల్గా ఏమడిగిండు? ఓవరాల్గా ఎప్పటికైనా స్పెండ్, సేవింగు, ఇన్కము. స్పెండ్, సేవింగ్, ఇన్కంలో ఓవరాల్గా ఏమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది. ఇది ఓవరాల్ అవుతుంది. తర్వాత ఇవి రెండు వాల్యూస్ అవుతాయి. ఓవరాల్ ఇన్కమ్ ఏమడిగిందంటే ఇంక్రీజ్డ్ ఇచ్చాడు. ఇంక్రీజ్ ఇచ్చాడు కాబట్టి ఇంక్రీజ్ అనేది 20% అనేది ఇన్కమ్ ఓవరాల్. ఇది వచ్చేసి ఏంటిది? ఇంక్రీజింగ్ పర్సెంట్. 70% అనేది అది టోటల్. తర్వాత ఇంక్రీజ్ ఎక్స్పెండిచర్, ఇంక్రీజెస్ హిస్ ఎక్స్పెండిచర్ అంటే ఇంక్రీజింగ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 10%. తర్వాత ఏమడిగిందో ఇంక్రీజ్ హిస్ సేవింగ్ ఎంత అనేది చెప్పలేదు, ఎక్స్.
తర్వాత మొత్తం అతని స్పెండ్ చేసిన మొత్తం పర్సెంటేజ్ అంతా 75. తర్వాత రిమైనింగ్ ఏమన్నాడు, సేవ్స్ ద రెస్ట్ అంటే రిమైనింగ్ వాల్యూ. 75లో రిమైనింగ్ అంతా 25. 25 1 జా 25 3 జా 3:1 రేషియో. ఇప్పుడు కనుక్కోలేమా, 10 20 మధ్య డిఫరెన్స్ ఎంత, 10. సో 1 యూనిట్ 10 అయితే 3 యూనిట్స్ ఎంత, 30. దీని నుంచి పైకి పోవాలంటే 2 కొడితే 50. ఇప్పుడు అర్థమైందా, మిడిల్ ఎప్పటికైనా కూడా ఓవరాల్ పర్సెంటేజ్ ఉంటుంది, దానికి రిలేటెడ్ పైన ఉంటుంది. 20% అనేది ఇంక్రీజ్డ్ కాబట్టి